చూడండి, ఈ పడవ ఎలా పనిచేస్తుంది. పెట్రోల్ లేదు, విద్యుత్ లేదు, కేవలం ఒక రబ్బర్ బ్యాండ్ని తిప్పడం. రబ్బర్ బ్యాండ్ని తిప్పి తర్వాత వదిలేసి మీ పడవ దానంతట అదే ఎలా వెళ్తుందో చూడండి. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? నిల్వ చేసిన శక్తి అనగా స్టోర్డ్ ఎనర్జీని చలనంగా మార్చడానికి ఇది చాలా సులభమైన కానీ సరదా అయిన మార్గం. మీరు రబ్బర్ బ్యాండ్ని తిప్పినప్పుడు దానిలో శక్తి నిల్వ అవుతుంది. దీనిని స్థితి శక్తి అనగా పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. మీరు దాన్ని వదిలేసినప్పుడు అదే శక్తి గతి శక్తి అనగా కెనెటిక్ ఎనర్జీగా మారి బయటకు వస్తుంది. అనగా వస్తువులు కదలడానికి ఉపయోగపడే శక్తి. ఈ శక్తి ప్రొపెల్లర్ని తిప్పి పడవను ముందుకు నడిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి పడవను స్వయంగా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే ఇది మీ ఛాలెంజ్. మీ సొంత రబ్బర్ శక్తితో నడిచే పడవను తయారు చేయండి. ఇది కనీసం 2 నిమిషాలు నడవాలి. మీరు దీనిని మీ ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ సీసాలు, చెక్క కర్రలు, కప్పులు లేదా నీటిపై తేలియాడే ఏవైనా వస్తువులు. మీ పడవను మీకు నచ్చిన విధంగా క్రియేటివిటీతో తయారు చేయండి. దీన్ని తయారు చేయడానికి మీరు పుస్తకాలు, వీడియోలు, ఇంటర్నెట్ లేదా AI సాధనాల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు మీ రబ్బర్ పడవను తయారు చేస్తూ వీడియోను రికార్డ్ చేసి దానిని ప్రథమ్ క్రియేటివిటీ క్లబ్ సబ్మిషన్ పోర్టల్లో సబ్మిట్ చేయండి. మరి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మీ కల్పనా పడవను నడిపించడం ప్రారంభించండి.